12,000 ఇస్తా అన్నారు, ఆశపడ్డారు. కౌలు రైతులకు ఇస్తా అన్నారు, ఆశపడ్డారు. మహిళలకు 2,500 ఇస్తా అన్నారు, ఆశపడ్డారు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, వారు ఆశపడ్డారు. ఆడపిల్లలు డిగ్రీ చదువుతున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు, ఆశపడ్డారు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చిండు ఆయన, నేను తులం బంగారం ఇస్తా అన్నారు, ఆశపడ్డారు. రైతు బంధు రెండు సీజన్లకి ఎందుకు ఇస్తారు, 3 పంటలకి ఇవ్వాలి అన్నారు, వారు ఇచ్చిరా, ఆశపడ్డారు. ముఖ్యంగా రైతులని ఇప్పుడు ఉరకండి మీరు 1,00,000 రూపాయలు అప్పు ఉంటే ఇంకో 1,00,000 తెచ్చుకోరి, 2 లక్షలు తెచ్చుకోరి అప్పు, నేను మీకు 9వ తారీఖు నాడు సంతకం పెడతా, 2 లక్షల రుణం మాఫీ చేస్తానన్నారు, ఆశపడ్డారు. సో ఆశ పెట్టి మోసం చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆశకు లోనై నేను ఒక్కదాన్నే కాదు కదా, రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఓడిపోయినారు. అభివృద్ధి కంటే కూడా పథకాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారు ఓటర్లు. సరే మాకు ఈజీ గోయింగ్, ఎవరైనా ఈజీ గోయింగే చూస్తున్నారు కదా, చదువుకునే పిల్లల దగ్గర నుంచి పేరెంట్స్, అన్ని వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈజీ గోయింగ్ చూస్తున్నారు. సో ఈ పథకం వస్తుంది, ఆ పథకం వస్తుంది అని ఆశపడి ఓట్లు కాంగ్రెస్కి వేసినారు.